దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున మరొకసారి మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో మనల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు కనుక ఆ సిద్ధపాటు కలిగిన మనసుతో మనమంతా ఏకీపిస్తూ దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను చెల్లిస్తున్నాను. దేవుని కృపలో మీరందరూ దీవించబడుదురుగాక. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన ఎలా చేయాలి, ఏ విషయంగా చేయాలి, కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. కాబట్టి నాతో ఏకీపిస్తూ ఈ మాటలను గ్రహించాలని ప్రభు పేరిట నేను ముందుకు పోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని? మనల్ని ధైర్యపరిచేది ప్రార్థన, మనల్ని మన పరిస్థితులను మార్చేది ప్రార్థన అని తెలియజేస్తున్నాడు. ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన అనుదిన దైనందిన జీవితంలో ఎన్నో వేలులను జరిగిస్తూ తన ఒక సంకల్పం చొప్పున మనల్ని పిలుచుకున్నాడు కనుక మనల్ని ఈ రీతిగా ఏర్పరచుకున్నాడని నేను తెలియచేయబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అన్ని విషయాల్లో మన ప్రార్థనాపూర్వకంగా ఆయన మన విన్నపములను తెలియచేసిన ఎడల ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక మీరు ఒక్కసారి ఈ మాటల్ని గ్రహించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు వాక్య భాగ్యంలో నుంచి మరి దేవుడిచ్చినటువంటి ఈ మాటలను మీకు తెలియచేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త మరి 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, దానిని మీకు అనుగ్రహిస్తాను అని. మరి ఈ మాటలు దేవుడు మనకి ఎంతగానో ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాడు. నా యందు మీరు, మీ యందు నేను అంటే నా వాక్యము, అంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండి ఎడల, దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేసిన ఎడల మీరేమి కావాలో, మీకేమి కావాలో, దేవునికి స్తోత్రం, మీకు ఏది కావాలో దాన్ని అడగండి, నేను ఇస్తాను, ఆ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని మరి దేవుని మాటలు తెలియచేస్తున్నాయి. మరి ఈ రీతిగా మనం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఎందుకు ఆ రీతిగా చేయాలని దేవుడు చెప్తున్నాడు అంటే మరి రోమా 8వ అధ్యాయము మరి 28వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని నామానికి స్తోత్రం. అంటే దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన సంకల్పం చొప్పున నువ్వు నేను పిలువబడ్డాం. మనకై మనం పుట్టిన వారం కాదు. ఈ లోకంలో మనం పుట్టాము అంటే ఆయన ఒక సిద్ధపాటు మన ఎడల ఎంతో ఉన్నదని నేను తెలియచేస్తున్నాను. కనుక ఈ చిత్తాన్ని ఎరిగిన మనము మరి ఆయన సంకల్ప సిద్ధిలో మన యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. మరి మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనము ఆయన సన్నిధిలో వెతకాలి, ఏ విధంగా ఆదరించబడాలో మరి ఆయనకు తెలుసు కనుక 139వ దావీదు కీర్తనలో ఉంటుంది కదా, నేను కూర్చుంట నాకు తెలుసు, నువ్వు లేచి ఉంట నాకు తెలుసు, భిన్నముగా రూపించబడినప్పుడు నా కన్నులు నిన్ను చూచాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రీతిగా దేవుడు అనేక మాటలు మరి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. నిజమే, దేవుడు మనల్ని సంకల్పం చొప్పున పిలుచుకున్నాడు. ఆయన ప్రణాళిక ముందుగానే
సిద్ధపరిచి ఉన్నాడు. మనమే అవి తెలియక ఎంతగానో నిట్టూర్పు విడుస్తూ ఉంటాం. దేవుడు నాకేం చేశాడు, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత దుఃఖము, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, దేవుడు మేలు చేయకపోతే ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉండేవాడివి కావు, బ్రతికి ఉండేదానివి కావు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు బలపడాలని దేవుని యొక్క చిత్తం మేరకు ఈ మాటలతో మేము ముందుకు రావటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా, అది రోగమైన, బలహీనత అయినా, హీనదశ అయినా, మరి కృంగిదలైనా, మరి ఏదైనా నిన్ను విడిపించేది మాత్రం, లేవనెత్తేది మాత్రం, బాగు చేసేది మాత్రం, బలపరిచేది మాత్రం, మరి ప్రోత్సహించి నడిపించేది మాత్రం దేవుని వాక్యము ఒక్కటే. దేవుని నామానికి స్తోత్రం. కనుక దేవుడే వాక్యమై ఉండెను కనుక ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి అది తప్ప ఈ సృష్టిలో మరి ఏది లేదు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మాటలు వింటున్నటువంటి నీవు బలపరచబడాలని నేను ఈ మాటలు తెలియచేయడానికి దేవుడిచ్చినటువంటి అనుమతితో మేము ముందుకు రావటానికి దేవుడిచ్చినటువంటి సంకల్పం చొప్పున మరి సిద్ధపరచబడాలని దేవుడి రాకడ దినాల్లో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. సంసిద్ధంతో దేవుని యొక్క మరి రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఈ దినాల్లో మనం ఎత్తపడకపోతే మరి ఎంతో గొప్ప, మరి ఎంతో ఘోరమైనటువంటి స్థితిల్లో, ఎంతో మరి వేదనకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మన పరిస్థితులు మరి ఇంకా ఘోరంగా మార్చబడుతున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి శ్రమలు మనం తొలగించుకోవాలి అంటే, ఈ విధమైనటువంటి మరి భారం మనకి లేకుండా ఉండాలని మరి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి 145వ కీర్తనలో ఇలా వ్రాయబడి ఉన్నది, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి రెండవ రాకడలో నువ్వు నేను రక్షించబడాలి అంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము నిలవబడాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, మరి ఏ విధంగా మారమని చెప్తున్నాడు, మరి ఏ విధంగా మారితే దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామో దేవుని యొక్క మాటల్లో ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మరి 18వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఒక ఉపమానాన్ని మనకు తెలియచేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే మనకు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట చూడండి. ఆ కాలమున శిష్యులు దేవుని యొద్దకు వచ్చి పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడుగక ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను మీరు మారు మనసు, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని నామానికి స్తోత్రం. కాగా ఆ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇటు రీతిగా దేవుని యొక్క గొప్ప మాటలు అంటే బిడ్డల వలె మారాలి. మనము పసిబిడ్డల వలె, వారిలో ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. దేవునిలో మరి ఏ విధంగా మనము ఉండాలో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక వాళ్ళని మరి మనకి మాదిరిగా మనం చూపిస్తున్నాడు. చిన్న బిడ్డలు వంటి వారైతే తప్పితే వీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి స్తోత్రం. బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని తమను తామును మరి ఈ విధంగా మరి మార్చుకొని మార్పు నొందిన వారినే దేవుని పరిశుద్ధ నామంలో ఆయన పరలోక రాజ్యంలోనికి పిలుచుకుంటాడంట. ఈ దినాన ఎంతోమంది చనిపోతున్నారు, కానీ వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళట్లేదు. కానీ మనము సిద్ధముగా ఉంటే, మనము ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి జనాంగంగా మారితే ఆయన కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు.
మరి విడువబడట బహుఘోరం. మరి 7 ఏండ్ల శ్రమలు మీకు తెలియనిది ఏమి కాదు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుడు చెప్తున్నటువంటి ఈ మాట, దేవుడు మనం ఏ విధంగా ఉండాలని చెప్పుచున్నాడో ఆ మాట గుండా దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా మరి నువ్వు బాధలు, చింతలు, వేదనలు కలిగి ఉన్నా ఈ దినాన దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రా. ఆయన నీ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు కనుక ఆ పరిస్థితులన్నిటినీ కూడా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మారలేదని ఎంతగానో నువ్వు బాధలు పడుతున్నావేమో, కానీ నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ దినాన దేవుడు ఇష్టమైనటువంటి నీ బిడ్డగా, ప్రియమైనటువంటి బిడ్డగా మరి ఆయన సంకల్పం నెరవేర్చు నిమిత్తం నువ్వు సిద్ధపడాలని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. దేవునిలో మీరందరూ దీవించబడుదురు కాక. ఆమేన్. హల్లెలూయా.